తెలంగాణ స్టైల్ సర్వపిండి. ముందుగా మిక్సర్ జార్లోకి 5-8 వెల్లుల్లి, మిర్చి, కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టండి. 3 కప్పుల బియ్యపిండి తీసుకోండి. ముందుగా పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్, మిర్చి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, చిన్నపాటి ఉల్లిగడ్డ వేసుకోండి. కొన్ని పప్పు దినుసులు వేసుకోండి. మినపప్పు, పల్లీలు, శనగపప్పు, జీలకర్ర వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. కొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. పిండి లూజ్ అయితే బాగోదు. కొంచెం గట్టిగా, కొంచెం మెత్తగా ఉండేటట్టుగా పిండి పిసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ పోసి అప్లై చేసుకోవాలి. ఆ పిండి ముద్ద తీసుకొని దానికి మెల్లగా అప్లై చేసుకోవాలి. పలుచగా అప్లై చేయాలి, మాడకుండా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి గ్యాస్ పైన పెట్టి లిడ్తో కవర్ చేయాలి. 6-7 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఒక గరిటెతోటి మూత తీసి మెల్లగా ఇట్లా కదిలించాలి సర్వపిండిని. ఎందుకంటే విరగకుండా ఉంటుంది. ఈజీగా మనకు పిక్ చేయడానికి కూడా ఉంటుందన్నమాట. 2-3 నిమిషాల తర్వాత చూస్తే సర్వపిండి ఇలా ఉంటుందండి. అంతే అండి, ఈజీగా చేసుకోవచ్చు.